అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 5 ఎకరాలు మామిడి తోట. తార్ రోడ్‌కి ఆనుకుని ఉంటుంది. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చండి. ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలోను, అలాగే విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్‌కి 63 కిలోమీటర్ల దూరంలో, అలాగే డబుల్ రోడ్‌కొచ్చేసరికి సుమారుగా 6 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందండి. ఏరియా చాలా బాగుంటుంది. సైట్‌కి దగ్గరలో ఈ 5 ఎకరాల సైట్‌కి దగ్గరలో ఏ విధమైన పంట పొలాలు ఉన్నాయనేది మీరు వీడియోలో చూడవచ్చండి. ఏ విధమైన ఏ రకమైన పంట పొలాలు ఉన్నాయనేది మీరు చూడవచ్చు. అలాగే మార్చి నెలలో మీకు 2 పంటలు పండే ఏరియా అండి. ఈ ప్రాంతం అంతా కూడా మనకి 2 పంటలు పండే ఏరియా అండి. ఇదేనండి సైటు మంది. రోడ్డుకి కుడివైపున ఉందండి. ఇదే మన సైట్ వచ్చేసి 5 ఎకరాలు మామిడి తోట అండి. 5 ఎకరాలు మామిడి తోట. ఏరియాలో ఎక్కువ ఫామ్ ఆయిల్ తోటలు ఎక్కువ ఉంటాయండి. కొబ్బరి తోటలు కూడా ఉంటాయండి. రోడ్డుకి ఆనుకుని ఉన్నటువంటి ఇదేనండి మన తోట. సైట్ చుట్టూ కూడా మనకి టేకు చెట్లు అనేవి ఉన్నాయండి. మ్యాక్సిమము టేకు చెట్లు అనేవి కవర్ చేశారు. అంటే అక్కడక్కడ మన సైట్ చుట్టూ బోర్డర్లో టేకు చెట్లు అనేవి ఉన్నాయండి. ఇదేనండి మనం చూడాలనుకుంటున్న 5 ఎకరాల మామిడి తోట అండి. 5 ఎకరాలు మామిడి తోట. సాయిల్ కూడా మనకి రెడ్ సాయిల్ వస్తుందండి. ఈ రకమైన సాయిల్లో అన్ని రకాల పంటలు పండుతాయండి. ఈ రకమైన సాయిల్లో అన్ని రకాల పంటలు కూడా పండుతాయి. ప్రస్తుతం ఈ సైట్లో మామిడి తోట అనేది ఉందండి. ప్రస్తుతం ఈ సైట్లో మనకి మామిడి తోట మీరు చూడవచ్చు. రోడ్డుకి ఆనుకొని ఈ సైట్ ఉంటుంది. ఆటోలు ఇవన్నీ వెళ్ళడం మీకు చూపించడం జరుగుతుందండి. 5 ఎకరాలు మామిడి తోట. ఎకరం ధర వచ్చి 30 లక్షలు చెప్తున్నారండి. తార్ రోడ్ సైట్ కాబట్టి మనకి 30 లక్షల రూపాయలు చెప్తున్నారు. సిట్టింగ్లో కూర్చుంటే ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంటుందండి. నాకైతే క్లారిటీ ఇవ్వలేదు. 30 లక్షల రూపాయలు చెప్తున్నాము అని చెప్పడం జరిగిందండి. ఎంతో కొంత తగ్గే అవకాశం అయితే ఉంటుంది. తార్ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి సైట్ కూడా మనకి బాగానే ఉంటుందండి. అయితే ఈ సైట్కి ఆనుకొని చుట్టుపక్కల కూడా మనకి ఏ రకమైన పంటలు పండుతున్నాయి అనేది మనం మాట్లాడుకుంటే సాయిల్ ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూడవచ్చు. మనకి కొబ్బరి తోట, అలాగే వరి, అలాగే సరుగుడు తోటలు అనేవి, టేకు తోటలు అనేవి ఈ సైట్కి ఆనుకొని చుట్టుపక్కల పంటలు అనేవి ఉన్నాయండి. అయితే సాయిలు చాలా మంచి సాయిలు, ఎర్ర నేల వస్తుందండి. బోర్లు తీసినట్లయితే 3 ఫేస్ కరెంట్ అనేది సైట్కి దగ్గరలోనే ఉంది. బోర్లు తీసినట్లయితే మనకి 100 అడుగుల్లో 2.5 ఇంచీల వాటర్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. 100 అడుగుల్లో మనకి 2.5 ఇంచీల వాటర్ అనేది వస్తుందని మనం చెప్పుకోవచ్చండి. సైట్ అయితే బాగానే ఉంది. ఖాళీ సైట్లే 30 లక్షలు 35 లక్షలు ఎకరం ధరతో కూడుకొని ఉన్నాయండి. అలాంటిది ఇది మనకి మామిడి తోటతో మనకి 30 లక్షల రూపాయలు చెప్తున్నారండి ఎకరం ధర. 5 ఎకరాలు. అయితే మీరు చూడవచ్చు చుట్టుపక్కల కూడా మనకి కొబ్బరి తోటలు అనేవి ఉన్నాయండి. అలాగే ఫామ్ ఆయిల్ తోటలు కూడా మనకి సైట్ చుట్టుపక్కల పంట పొలాలని మనం చెప్పుకోవచ్చు. ఏరియా అంతా బాగానే ఉంటుందండి. ఏరియా అంతా మనకి బాగానే ఉంటుందండి. అయితే రోడ్డు ఫేసింగ్ సుమారుగా మనకి వచ్చేసరికి ఒక 70 మీటర్ల వరకు ఉంటుందని మనం చెప్పవచ్చండి. ఒక 60-70 మీటర్ల వరకు రోడ్డు ఫేసింగ్ అనేది ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. సైట్ చుట్టూ కూడా మనకి టేకు చెట్లు అనేవి బార్డర్ కింద ఉన్నాయండి. అయితే ఈ సైట్కి పడమటి వైపు రోడ్డు ఉందండి. అలాగే తూర్పులో కూడా మనకి రోడ్డు ఉంది. అలాగే దక్షిణంలో మనకి తార్ రోడ్ అనేది ఉంటుందండి ఈ సైట్కి.
తోట కూడా మనకి బాగానే ఉందండి. అలాగే ముదర తోట కాదు, అలాగే మొక్క తోట కాదండి. ఏజ్ వచ్చేసరికి, వయసు వచ్చేసరికి మధ్యలో ఉందని మనం చెప్పవచ్చు. సైట్ అయితే బాగానే ఉంటుందండి. పూర్తిగా ఎర్రనేల వస్తుంది. ఎకరం 30 లక్షలు చెప్తున్నారు. సిట్టింగ్లో కూర్చుంటే ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంటుందండి. ఏరియా బాగానే ఉంటుంది. డబుల్ రోడ్కి వచ్చేసరికి 6 కిలోమీటర్లు, సుమారుగా 6-7 కిలోమీటర్లు వచ్చే అవకాశం ఉంటుందండి. సైట్ అయితే మాత్రం బాగానే ఉంటుంది. పూర్తి వీడియో మీరు చూస్తారని అనుకుంటున్నాను. అలాగే ఇంకా డీటెయిల్స్ కావాల్సినట్లయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి. ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే సైట్ లొకేషను, పూర్తి వివరాలని ఇంకా అందిస్తానండి. కొత్తగా చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.